హలో అండి, వెల్కమ్ టు మై లెసన్స్. ఈరోజు మనము ఏపీటెక్ 2026కు సంబంధించి రసాయన సమీకరణాల గురించి చూద్దాము. వీటి మీద ఖచ్చితంగా ఇంపార్టెంట్ బిట్స్ అయితే అడుగుతారు కాబట్టి 2H2 ప్లస్ O2 2 ఇక్కడ ఎక్స్ దేనిని సూచిస్తుంది? H2O 2H2O. ఇక్కడ 2 మోల్ హైడ్రోజన్ 1 మోల్ ఆక్సిజన్ కలిసి 2 మోల్ నీటి అణువులు ఇస్తాయి. N2 plus 3H2 gives H2X. ఇక్కడ X సమీకరణాన్ని తుల్యం చేస్తూ వచ్చే జల్యం ఏది? N2 plus 3H2 gives H2 NH3 అమ్మోనియా. హేబర్ విధానంలో ఒక నైట్రోజన్ 3 హైడ్రోజన్లు కలిసి 2 అణువుల అమ్మోనియాన్ని ఏర్పరుస్తాయి. Zn plus 2HCl gives Cl2 plus X. ఇక్కడ విడుదలయ్యే X వాయువు ఏది? ZnCl plus H2 హైడ్రోజన్ వాయువు. లోహం ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒక అణువు హైడ్రోజన్ వాయువు విడుదల అవుతుంది. CaCO3 CaO ప్లస్ F. ఇక్కడ X స్థానంలో వచ్చే వాయువు CO2 కార్బన్ డైఆక్సైడ్. కాల్షియం కార్బోనేట్ వియోగం చెందినప్పుడు 1 మోల్ కాల్షియం ఆక్సైడ్ అలాగే 1 మోల్ CO2 వస్తాయి. C+O2 X. ఇక్కడ X బరువు 44 గ్రాములు అయితే ఆ పదార్థం ఏది? CO2. ఎందుకంటే 12 గ్రాముల కార్బన్ 32 గ్రాముల ఆక్సిజన్తో కలిసి 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ని ఇస్తాయి. 2Mg plus O2 gives H2X. సమీకరణం తుల్యం కావాలంటే X స్థానంలో ఏమి రావాలి? 2Mg మెగ్నీషియం ఆక్సైడ్. 2 మెగ్నీషియం పరమాణువులు ఒక ఆక్సిజన్ అణువుతో కలిసి 2 అణువుల మెగ్నీషియం ఆక్సైడ్ ని ఇస్తాయి. CH4 plus 2O2 gives H2. CO2 plus X. ఇక్కడ X స్థానంలో 2 నీటి అణువులు వస్తాయి. మీథేన్ దహన చర్యలో ఎడమవైపు 4 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి కుడివైపు 2H2 అనేది రావాలి. 2AgBr 2Ag plus X. ఇక్కడ X రూపంలో విడుదలయ్యే వాయువు ఏంటి? Br2 అంటే బ్రోమిన్ వాయువు. ఫోటోగ్రఫీ చర్యలో 2 మోలుల సిల్వర్ బ్రోమైడ్ పోయి 2 సిల్వర్లు అలాగే 1 బ్రోమిన్ అణువు ఇస్తుంది. BaCl2 plus Na2SO4 X plus 2NaCl. ఇక్కడ తెల్లటి అవక్షేపం X ఏది? BaSO4 అన్నమాట. బేరియం సల్ఫేట్. ఇది ద్వంద్వ వియోగ చర్య. ఇందులో ఒక అణువు బేరియం సల్ఫేట్ అవక్షేపంగా ఏర్పడుతుంది. NaOH plus HCl H2. NaCl plus X. ఇక్కడ X స్థానం తటస్థ పదార్థం H2O. ఆమ్లము క్షారము కలిసినప్పుడు లవణంతో పాటు ఒక అణువు నీరు కూడా ఏర్పడుతుంది. 2PbNO3 gives H2. 2PbO plus X plus O2. ఇక్కడ X స్థానంలో వచ్చే గోధుమ రంగు వాయువు 4NO2 అంటే 4 అణువుల నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. లెడ్ నైట్రేట్ వినియోగంలో సమీకరణం తుల్యం కావాలంటే 4 అణువుల NO2 అనేది రావాలి. CO ప్లస్ H2 X ప్లస్ H2O. క్షయకరణం చెంది మిగిలిన X లోహం ఏమిటి? CO ప్లస్ H2 Cu ప్లస్ H2O. Cu ఆన్సర్ Cu. కాపర్ ఆక్సైడ్ ఆక్సిజన్ కోల్పోయి 1 మోల్ స్వచ్ఛమైన రాగిగా మారింది. Fe2O3 plus 2Al gives H2. Al2O3 plus X. ఈ థర్మైట్ చర్యలో లభించే ద్రవ రూపలోహం X ఎంత? 2Fe 2 ఇనుము పరమాణువులు ఏర్పడతాయి. రైలు పట్టాల వెల్డింగ్ లో వాడే ఈ చర్యలో 2 మోల్ల ద్రవ ఇనుము లభిస్తుంది. Na2CO3 plus 2HCl gives H2. 2NaCl plus H2O plus X. ఇక్కడ X స్థానంలో వచ్చే వాయువు CO2. లోహ కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. 6CO2 plus 6H2O gives H2. X plus 6O2 కిరణజన్య సంయోగకంలో X పదార్థం ఏది? C6H12O6 గ్లూకోజ్ అన్నమాట. మొక్కలు పిండి పదార్థం తయారు చేసే ఈ చర్యలో 1 మోల్ గ్లూకోజ్ ఏర్పడుతుంది.
C6H12O6 ప్లస్ 6O2 gives rise to 6CO2 ప్లస్ X. శ్వాసక్రియ సమీకరణంలో X స్థానంలో ఏమొస్తుంది అంటే 6H2O అనేది వస్తుంది. 6 నీటి అణువులు. గ్లూకోజ్ ఆక్సీకరణం చెందిన 6 అణువుల CO2తో పాటు 6 అణువుల నీరు కూడా వస్తుంది. CaO ప్లస్ H2O gives rise to X. ఇక్కడ ఏర్పడే తడి సున్నం X ఫార్ములా ఏంటి? CaOH ట్వైస్. పొడి సున్నానికి నీరు కలిపినప్పుడు 1 మోల్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. CaOH ట్వైస్ ప్లస్ CO2 gives rise to X అవక్షేపము ప్లస్ H2O. సున్నపు నీటిని తెల్లగా మార్చే పదార్థం X ఏంటి? CaCO2. కార్బన్ డైఆక్సైడ్ వల్ల 1 మోల్ కాల్షియం కార్బోనేట్ అవక్షేపం ఏర్పడి ద్రావణం తెల్లగా మారుతుంది. 2KClO3 gives rise to 2KCl plus X. సమీకరణం తుల్యం కావాలంటే X స్థానంలో ఎన్ని ఆక్సిజన్ అణువులు ఉండాలి? 3O2. ఎడమవైపు మొత్తం 6 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. ఇప్పుడు కుడివైపు తుల్యం కావాలంటే కూడా 6 కావాలి కాబట్టి 3O2. 2Na plus 2H2O gives rise to 2NaOH plus X. సోడియం నీటి చర్యలో వచ్చే X వాయువు ఏది? హైడ్రోజన్. ఈ చర్యలో తీవ్రమైన ఉష్ణంతో పాటు 1 మోల్ హైడ్రోజన్ వాయువు విడుదలై మండుతుంది. Fe ప్లస్ CuSO4 gives rise to X ప్లస్ Cu. ఇక్కడ లేత ఆకుపచ్చ ద్రావణం X ఏమిటి? FeSO4. ఫెర్రస్ సల్ఫేట్. ఇనుము రాగిని స్థానభ్రంశం చెందిస్తే ఇనుము రాగిని స్థానభ్రంశం చెందని 1 మోల్ ఫెర్రస్ సల్ఫేట్ ను ఏర్పరుస్తుంది చెందించి. Zn ప్లస్ CuSO4 gives rise to X ప్లస్ Cu. ఇక్కడ రంగు లేని ద్రావణం X ఏంటి? ZnSO4. జింక్ సల్ఫేట్ అన్నమాట. కాపర్ సల్ఫేట్ నీలి రంగు పోయి 1 మోల్ జింక్ సల్ఫేట్ ఏర్పడుతుంది. 2H2O ప్లస్ 2H ప్లస్ X నీటి విద్యుత్ విశ్లేషణలో యానోడ్ వద్ద వచ్చే X ఏది? O2 ఒక ఆక్సిజన్ అణువు. నీరు ఉండిపోయినప్పుడు 2 మోల్ల హైడ్రోజన్ 1 మోల్ ఆక్సిజన్ వాయువు వస్తుంది. NH3 ప్లస్ HCl gives rise to X. దట్టమైన తెల్లటి పొగలను ఇచ్చే ఘన పదార్థం X ఏమిటి? NH3 ప్లస్ HCl gives rise to X అన్నారు. ఇక్కడ NH4Cl అనేది వస్తుంది. అమ్మోనియం క్లోరైడ్. అమ్మోనియా హైడ్రోక్లోరిక్ ఆమ్లాలు కలిసినప్పుడు 1 మోల్ నవాసారం NH4Cl ను ఇస్తాయి. Cl2 ప్లస్ 2Ki gives rise to 2KCl. 2KCl ప్లస్ X. ఇక్కడ స్థానభ్రంశం చెందిన F మూలకం ఏమిటి? I2 అయోడిన్. క్లోరిన్ ఎక్కువ క్రియాశీలత వల్ల పొటాషియం అయోడైడ్ నుండి 1 మోల్ అయోడిన్ ను వేరు చేస్తుంది. 2NaHCO3 gives rise to Na2CO3 plus H2O plus X. వంట సోడాను వేడి చేస్తే వచ్చే వాయువు ఏది? CO2. కేకును ఇవ్వడానికి ఈ చర్యలో విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ వాయువే కారణం. Mg plus 2HNO3. Mg plus 2HNO3 gives rise to MgNO3 twice plus X. ఇక్కడ విడుదలయ్యే వాయువు ఏది? H2. మెగ్నీషియం నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు 1 మోల్ హైడ్రోజన్ వాయువును ఇస్తుంది. 2Al ప్లస్ 6HCl gives rise to X ప్లస్ 3H2. ఈ సమీకరణాన్ని క్లియర్ చేయడానికి స్థానంలో ఏమొస్తుంది? 2AlCl3 వస్తుంది. అంటే 2 అణువుల అల్యూమినియం క్లోరైడ్. ఎడమవైపు 6 క్లోరిన్ అణువులు ఉన్నాయి కాబట్టి కుడివైపు 2 AlCl3 రాస్తే క్లోరిన్ మరియు అల్యూమినియం సమానం అవుతాయి. 2Fe ప్లస్ 4H2O gives rise to X ప్లస్ 4H2. ఇక్కడ ఏర్పడే ఇనుప ఆక్సైడ్ X ఏది? ఆన్సర్ Fe3O4. ఇనుము నీటి ఆవిరితో చర్య జరిపినప్పుడు 1 మోల్ ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. CaSO4 2H2O gives rise to X ప్లస్ 1.5 H2O. ఇక్కడ ఏర్పడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ X ఏది? CaSO4 half H2O. జిప్సప్ను వేడి చేసినప్పుడు 1.5 నీటి అణువు కోల్పోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడుతుంది. CaSO4 half H2O ప్లస్ 1.5 H2O gives rise to ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు నీరు కలిపితే ఏర్పడే గట్టి పదార్థం X.
CaSO4 ప్లస్ 2H2O POPకి నీరు కలపగానే మళ్ళీ జిప్సమ్ గా మారి గట్టిపడుతుంది. CaOH ట్వైస్ ప్లస్ Cl2 యూజ్లెస్ 2x ప్లస్ H2O ఇక్కడ ఏర్పడే నిరంజన చూర్ణం ఏమిటి? CaOH ట్వైస్ ప్లస్ Cl2 యూజ్లెస్ 2 CaOCl2 ప్లస్ H2O. తడి సున్నంపై క్లోరిన్ పంపినప్పుడు 1 మోల్ బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. Na2CO3 ప్లస్ 10H2O యూజ్లెస్ 2x. ఇక్కడ ఏర్పడే వాషింగ్ సోడా ఫార్ములా ఏంటి? Na2CO3 10H2O. సోడియం కార్బోనేట్ స్ఫటికీకరణం చెంది 10 నీటి అణువులను కలిగి ఉంటుంది. 2Al ప్లస్ Fe2O3 యూజ్లెస్ 2x ప్లస్ 2Fe. సమీకరణం x స్థానంలో వచ్చే అల్యూమినియం ఆక్సైడ్ ఎంత? 1 మోల్ Al2O3. ఇరువైపులా అల్యూమినియం ఆక్సిజన్ సంఖ్య సమానంగా ఉండటానికి ఒక Al2O3 వస్తుంది. 2H2S ప్లస్ SO2 యూజ్లెస్ 2x ప్లస్ 2H2O. సమీకరణం తుల్యం కావడానికి x స్థానంలో ఎన్ని సల్ఫర్ పరమాణువులు రావాలి? 3s. ఎడమవైపు మొత్తం 3 సల్ఫర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వైపు కూడా 3s అనేది రావాలి. CO ప్లస్ 2H2 యూజ్లెస్ 2x. ఇక్కడ ఏర్పడే ఆల్కహాల్ x ఏది? CH3OH. మిథనాల్ లేదా మిథైల్ ఆల్కహాల్ అన్నమాట. కార్బన్ మోనాక్సైడ్ అలాగే హైడ్రోజన్ కలిసి 1 మోల్ మిథనాల్ ను ఇస్తాయి. 2C2H6 ప్లస్ 7O2 యూజ్లెస్ 2 4CO2 ప్లస్ x. ఈ దహన చర్యలో వచ్చే నీటి అణువుల సంఖ్య ఎంత? 6H2O. ఎడమవైపు 2 into 6 12 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఇటువైపు 6H2O అనేది రావాలి. Zn ప్లస్ 2NaOH యూజ్లెస్ 2 x ప్లస్ H2. ఇక్కడ జింక్ క్షారంతో చర్య జరిపినప్పుడు ఏర్పడే లవణం X ఏది? Na2ZnO2. సోడియం జింకేట్. లోహాలు క్షారాలతో చర్య జరిపినప్పుడు కూడా హైడ్రోజన్తో పాటు 1 మోల్ సోడియం జింకేట్ ఇస్తాయి. 2AgNO3 ప్లస్ Cu యూజ్లెస్ 2 CuNO3 ట్వైస్ ప్లస్ X. సమీకరణాన్ని తిరిగి చేస్తూ వచ్చే వెండి పరమాణువుల సంఖ్య ఎంత? 2Ag. ఎడమవైపు 2 సిల్వర్లు ఉన్నాయి కాబట్టి కుడివైపు 2Ag రావాలి. Na2O ప్లస్ H2O యూజ్లెస్ 2x. లోహ ఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు వచ్చే క్షారం X ఎంత? 2NaOH. సమీకరణాన్ని తుల్యం చేయడానికి 2 మోల్ల కాస్టిక్ సోడా ఏర్పడుతుంది. SO2 ప్లస్ H2O యూజ్లెస్ 2x. అలోహ ఆక్సైడ్ నీటితో చర్య జరిపినప్పుడు వచ్చే ఆమ్లం X ఏది? H2SO3. సల్ఫ్యూరస్ ఆమ్లము. సల్ఫర్ డయాక్సైడ్ నీటితో కలిసి 1 మోల్ సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. Mg ప్లస్ Cl2 యూజ్లెస్ 2x. మెగ్నీషియం క్లోరైడ్ ఫార్ములా x స్థానంలో ఏముంది? MgCl2. మెగ్నీషియం వ్యాలెన్సీ 2 కావడం వల్ల అది 2 క్లోరిన్లతో కలిసి 1 మోల్ MgCl2 ఇస్తుంది. 4Al ప్లస్ 3A2 యూజ్లెస్ 2x. అల్యూమినియం ఆక్సైడ్ సమీకరణం తుల్యం కావాలంటే x స్థానంలో ఏమి రావాలి? 2Al2O3. ఎడమవైపు 4 అల్యూమినియంలు 6 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి కుడివైపు 2Al2O3 అనేది సరిపోతుంది. Pb ప్లస్ CuCl2 యూజ్లెస్ 2 PbCl2 ప్లస్ x. ఇక్కడ స్థాన భ్రంశం చెంది విడిపోయే లోహం X ఏది? Cu. రాగి. ఈ నెడ్డు రాగిని తొలగించి 1 మోల్ రాగిని విడిగా ఇస్తుంది. 2H2O2 యూజ్లెస్ 2 2H2O ప్లస్ X. ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ వినియోగంలో వచ్చే వాయువు X ఏది? ఆక్సిజన్. ఇది వినియోగ చర్య. ఇందులో 2 నీటి అణువులతో పాటు 1 ఆక్సిజన్ అణువు వస్తుంది. NH4Cl యూజ్లెస్ 2 NH3 ప్లస్ X. నవా స్థానాన్ని వేడి చేస్తే అమ్మోనియాతో పాటు వచ్చే ఆమ్ల వాయువు ఏది? HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఇది ఉత్క్రమణీయ వినియోగ చర్య. ఇందులో 1 మోల్ HCl వస్తుంది. CH3COOH ప్లస్ NaOH యూజ్లెస్ 2 X ప్లస్ H2O. ఇక్కడ ఏర్పడే లవణం X ఏది? CH3COONA. ఎస్టిక్ ఆమ్లము సోడియం హైడ్రాక్సైడ్ కలిసి 1 మోల్ సోడియం ఎసిటేట్ ఇస్తుంది. 2K ప్లస్ 2H2O యూజ్లెస్ 2 2KOH ప్లస్ X. పొటాషియం నీటితో చర్యలో వచ్చే వాయువు X ఏది? H2. పొటాషియం నీటితో చర్య జరిపి 1 మోల్ హైడ్రోజన్ వాయువును ఇస్తుంది. Fe ప్లస్ 2HCl యూజ్లెస్ 2 FeCl2 ప్లస్ X. ఇక్కడ వచ్చే వాయువు X ఏది? H2. ఇనుము హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి ఫెర్రస్ క్లోరైడ్ మరియు 1 మోల్ హైడ్రోజన్ ఇస్తుంది. 2NO ప్లస్ O2 యూజ్లెస్ 2x. ఇక్కడ సమీకరణాన్ని తుల్యం చేస్తే
కిరణజన్యం ఏది? 2NO2 2 నైట్రోజన్ డయాక్సైడ్ అణువులు. 2 మోల్ల నైట్రిక్ ఆక్సైడ్ 1 మోల్ ఆక్సిజన్ కలిసి 2 మోల్ల NO2 ఇస్తాయి. వంట సోడా రసాయన నామము మరియు ఫార్ములా ఏమిటి? సోడియం బైకార్బోనేట్ NaHCO3. దీనిని బేకింగ్ సోడా అని కూడా అంటారు. కేకులు, బజ్జీలలో వాడతారు. బట్టలు ఉతికే సోడా రసాయన నామం ఏమిటి? సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ Na2CO3 10H2O. నీటి శాశ్వత కఠినత్వాన్ని తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తారు. జిప్సం రసాయన నామం మరియు ఫార్ములా ఏమిటి? కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ CaSO4 2H2O. సిమెంట్ త్వరగా గట్టిపడకుండా ఉండటానికి దీనిని సిమెంటుకు కలుపుతారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP రసాయన నామం ఏమిటి? కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ CaSO4 ½ విరిగిన ఎముకలకు కట్టుకట్టడానికి మరియు బొమ్మల తయారీకి వాడతారు. బ్లీచింగ్ పౌడర్ రసాయనిక నామం ఏమిటి? కాల్షియం ఆక్సిక్లోరైడ్ CaOCl2. నీటిని క్రిమిరహితం చేయడానికి మరియు బట్టల రంగు మార్చడానికి ఉపయోగిస్తారు. సాధారణ ఉప్పు రసాయన నామం ఏమిటి? సోడియం క్లోరైడ్ NaCl. ఇది మనం రోజు తినే ఆహార లవణం. పొడి సున్నం రసాయన నామం ఏమిటి? కాల్షియం ఆక్సైడ్ CaO. సున్నపు రాయిని వేడి చేయడం ద్వారా ఇది లభిస్తుంది. తడి సున్నం రసాయన నామం ఏమిటి? కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్. పొడి సున్నానికి నీరు కలిపినప్పుడు ఇది ఏర్పడుతుంది. సున్నపు రాయి రసాయనిక నామం ఏమిటి? కాల్షియం కార్బోనేట్ CaCO3. చాక్ పీసు గుడ్డు పెంకులలో ఉండేది ఇది. ప్లాస్టిక్ సోడా రసాయన నామం ఏమిటి? సోడియం హైడ్రాక్సైడ్ NaOH. సబ్బుల తయారీలో వాడే బలమైన క్షారము. కాస్టిక్ పొటాష్ రసాయన నామం ఏమిటి? పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. మృదువైన స్నానపు సబ్బుల్లో దీన్ని వాడతారు. రసాయనాల రాజు అని ఎవరిని పిలుస్తారు? సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 ని. దీని కార్ బ్యాటరీలో విస్తృతంగా వాడతారు. దీనిని విట్రియోల్ ఆయిల్ అని అంటారు. మ్యూరియాటిక్ ఆమ్లం అని ఏ ఆమ్లాన్ని పిలుస్తారు? హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. మన కడుపులో ఆహారం అరగటానికి విడుదలయ్యే ఆమ్లం ఇది. వెనిగర్ లో ఉండే ఆమ్లం ఏది? ఎసిటిక్ ఆమ్లం CH3COOH. ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి వాడే ప్రిజర్వేటివ్ ఇది. మైలు తుత్తం రసాయన నామం ఏమిటి? కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ CuSO4 5H2O. ఇది నీలి రంగులో ఉండే ఫంగిసైడ్ అంటే శిలీంద్రనాశిని. లాఫింగ్ గ్యాస్ రసాయన నామం ఏమిటి? నైట్రస్ ఆక్సైడ్ N2O. దీనిని పీల్చినప్పుడు మనుషులకు నవ్వు వస్తుంది. వైద్యంలో మైకానికి వాడతారు. పొడి మంచు అనగా ఏమిటి? ఘనరూప కార్బన్ డయాక్సైడ్ సాలిడ్ CO2. ఇది ద్రవంగా మారకుండా నేరుగా వాయువుగా మారిపోతుంది, ఉత్పతనం చెందుతుంది. మార్ష్ గ్యాస్ బురద వాయువు అని దేనికి పేరు? మీథేన్ CH4 సహజ వాయువు మరియు బయోగ్యాస్లలో ఉండే ప్రధాన వాయువు. LPGలో ఉండే ప్రధాన వాయువులు ఏవి? బ్యూటేన్ మరియు ప్రోపేన్. వంట గ్యాస్ లీకేజీ వాసన కోసం ఇథైల్ మొర్కాప్టన్ కలుపుతారు. ఆక్వారిజియా ద్రవరాజంలో ఉండే ఆమ్లాల నిష్పత్తి ఎంత? 3:1 నిష్పత్తిలో గాఢ HCl మరియు గాఢ HNO3 ఉంటాయి. ఇది బంగారము ప్లాటినంను కూడా కరిగించగలదు. అగ్గిపెట్టె పక్క భాగంలో ఉండే రసాయన నామం ఏమిటి? రసాయనం ఏది? ఎర్ర పాస్ఫరస్. ఘర్షణ వల్ల అగ్గిపుల్లను వెలిగిస్తుంది. టేబుల్ షుగర్ రసాయనిక నామం ఏమిటి? సుక్రోజ్ C12H22O11. ఇది చెరుకు నుండి లభించే డైసాకారైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా రసాయనిక నామం ఏమిటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్. ఎసిడిటీ తగ్గించడానికి వాడే యాంటాసిడ్. తేనెటీగ పుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం ఏది? ఫార్మిక్ ఆమ్లం లేదా మిథనోయిక్ ఆమ్లం HCOOH. చీమలు తేనెటీగలు పుట్టినప్పుడు మంట పుట్టడానికి కారణం ఇది. రెండు పదార్థాలు కలిసి ఒకే పదార్థంగా మారితే అది ఏ చర్య? రసాయనిక సంయోగం. ఉదాహరణకు బొగ్గు దహనం C+O2 CO2. ఒకే పదార్థం విడిపోయి రెండుగా మారితే అది ఏ చర్య? రసాయనిక వియోగం. సున్నపురాయి వియోగం CaCO3 CaO CO2. ఎక్కువ క్రియాశీలత గల లోహం తక్కువ క్రియాశీలత గల లోహాన్ని తొలగిస్తే అది ఏ చర్య? రసాయన స్థానభ్రంశం. ఉదాహరణకు ఇనుము కాపర్ సల్ఫేట్ నుండి రాగిని తొలగించటము. రెండు సంయోగ పదార్థాల్లో అయాన్లు పరస్పరం మార్పిడి చెందితే అది ఏ చర్య? రసాయన ద్వంద్వ వియోగం. ఉదాహరణకు బేరియం సల్ఫైడ్ అవక్షేపం ఏర్పడటం.
ఆమ్లం మరియు క్షారం కలిసి లవణం నీటిని ఇస్తే ఆ చర్యని ఏమంటారు? తటస్థీకరణ చర్య అంటారు. HCl ప్లస్ NaOH యూజ్లెస్ టు NaCl ప్లస్ H2O. రసాయనిక చర్యలో ఉష్ణశక్తి విడుదలైతే అది ఏ చర్య? ఉష్ణ మోచక చర్య. శ్వాసక్రియ అలాగే సున్నానికి నీరు కలపటము అనేవి ఉష్ణ మోచక చర్యలకు ఉదాహరణ. రసాయన చర్య జరిగేటప్పుడు ఉష్ణాన్ని గ్రహిస్తే అది ఏ చర్య? ఉష్ణగ్రాహక చర్య. కిరణజన్య సంయోగ క్రియ అనేది దీనికి ఉదాహరణ. ఒక పదార్థానికి ఆక్సిజన్ కలపడాన్ని ఏమంటారు? ఆక్సీకరణం. రాగిని వేడి చేసినప్పుడు నల్లగా మారటం ఆక్సీకరణం. ఒక పదార్థాల నుండి ఆక్సిజన్ తొలగించడాన్ని ఏమంటారు? క్షేకరణం. లోహ ఆక్సైడ్ల నుండి లోహాలను వేరు చేయడం అనేది క్షేకరణం. ఒకే చర్యలో ఆక్సీకరణం క్షేకరణం రెండు జరిగితే దాన్ని ఏమంటారు? రెడాక్స్ చర్య. ప్రపంచంలో జరిగే చాలా రసాయన చర్యలు రెడాక్స్ చర్యలే. నూనెలు కొవ్వు పదార్థాలు ఆక్సీకరణం చెంది వాసన రావటాన్ని ఏమంటారు? చమురు వాసన పట్టడం అంటారు. దీన్ని ఆపడానికి చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ ను నింపుతారు. విడుము తుప్పు పట్టడం ఏ రకమైన చర్య? నిమ్మలమైన ఆక్సీకరణ చర్య. ఇనుము గాలి తేమతో కలిసి సజల ఫెర్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది. సూర్యుడు నక్షత్రాలలో శక్తి ఉత్పత్తి ఏ చర్య ద్వారా జరుగుతుంది? కేంద్రక సంలీనం. హైడ్రోజన్ కేంద్రకాలు కలిసి హీలియంగా మారతాయి. పరమాణు బాంబు ఏ సూత్రంపై పనిచేస్తుంది? కేంద్రక విచ్ఛిత్తి. బరువైన యురేనియం కేంద్రకం విఫలవుతుంది. రసాయన చర్య వేగాన్ని పెంచి తాను మాత్రం మారకుండా ఉండేది ఏది? ఉత్ప్రేరకము. ఉదాహరణకు వనస్పతి నెయ్యి తయారీలో నికెల్ వాడతారు. మానవ శరీరంలోని జీవ ఉత్ప్రేరకాలను ఏమంటారు? ఎంజైములు అంటారు. ఇవి ఆహారం త్వరగా అరగటానికి సహాయపడతాయి. లోహ ఆక్సైడ్లు సాధారణంగా ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? క్షార స్వభావం. ఇవి నీటిలో కరిగినప్పుడు క్షారాలను ఇస్తాయి. అలోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఆమ్ల స్వభావం. ఇవి నీటితో కలిసి ఆమ్ల వర్షాలకు కారణమవుతాయి. ఆమ్లం క్షారం రెండింటితోనూ చర్య జరిపే ఆక్సైడ్లను ఏమంటారు? ద్విస్వభావ ఆక్సైడ్లు. ఉదాహరణకు అల్యూమినియం ఆక్సైడ్ Al2O3. సల్ఫైడ్ ధాతువు గాలి సంక్షేపంలో వేడి చేసే ప్రక్రియ భక్షణం. దీని ద్వారా సల్ఫైడ్లు ఆక్సైడ్లుగా మారతాయి. కార్బోనేట్ ధాతువు గాలి లేకుండా వేడి చేసే ప్రక్రియ ఏది? భస్మీకరణం. దీని ద్వారా కార్బోనేట్లు ఆక్సైడ్లుగా మారతాయి. ఇత్తడి ఏ లోహాల మిశ్రమం? రాగి మరియు జింక్. ఇది ఒక గట్టి మిశ్రమ లోహం. కంచు ఏ లోహాల మిశ్రమం? రాగి మరియు టిన్. పతకాలు విగ్రహాల తయారీలో వాడతారు. స్టెయిన్లెస్ స్టీల్లో ఇనుముతో పాటు ఉండే ముఖ్య లోహం ఏమిటి? క్రోమియం మరియు నికెల్. ఇవి ఉక్కు తుప్పు పట్టకుండా కాపాడతాయి. విద్యుత్ వైర్లు అతుకు పెట్టడానికి వాడే షోల్డర్ దేని మిశ్రమము? సీసము మరియు కదరం. దీనికి ద్రవీభవన స్థానం చాలా తక్కువగా ఉంటుంది. టంగ్స్టన్ లోహం యొక్క రసాయన సంకేతం W దేని నుండి వచ్చింది? వోల్ఫ్రామ్. బల్బుల ఫిలమెంట్ లో వాడే ఈ లోహానికి అత్యధిక ద్రవీభవన స్థానం ఉంటుంది. ఇవి రసాయన సమీకరణాలు, వాటి చర్యలు, వాటికి సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.